మిత్రులారా, దండకారణ్యంలో ఆదివాసుల మీద కేంద్ర అక్కడ రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్నటువంటి అణచివేత విధానాలు, సామ్రాజ్యాలకు దోచిపెట్టడం కోసం పాలక వర్గాలు అక్కడ ప్రజలను దోచుకుంటున్న విధానాలు ఒకటైతే, అక్కడ ప్రజల మీద జరుగుతున్నటువంటి హత్యలు, అత్యాచారాలు, దుర్మార్గాలన్నీ ఎంత క్రూరంగా ఉన్నాయో తెలుసుకోవడానికి మనం ఇక్కడ సోనిసోరి కానీ బేలాబాటియా కానీ ఇందాక ఒక కామ్రేడ్ మాట్లాడారు. అక్కడ ఫీల్డ్లో వర్క్ చేస్తున్నటువంటి వాళ్ళు ఇక్కడికి వచ్చి వాళ్ళదైన భాషలో చెప్తుంటే అర్థమైనటువంటి వాళ్ళకి గుండెలు చాలా ఇదిగా ఉన్నటువంటి పరిస్థితి. అంటే ఇంత దుర్మార్గమైన వాళ్ళు బహుశా ఏరి కోరి కొన్ని ముఖ్యమైనటువంటి వాటిని చెప్పుంటారు. దాన్ని బట్టి ఇంకెంత తీవ్రమైనటువంటి దాడులు, హత్యలు, క్రూరమైనటువంటి విధానాలు అక్కడ అమలవుతున్నాయో మనము తెలుసుకోవచ్చు. అక్కడ అలాంటి వాతావరణంలో శాంతి నెలకొనాలి, న్యాయం జరగాలి, అందుకోసం శాంతి చర్చలు జరపాలనేటటువంటి చర్చలు మనం ఇక్కడ చేస్తున్నాం. వాళ్ళకు లాగానే మనము అక్కడ ఇందాక మిత్రుడు చెప్పినట్టు అక్కడ అమరులైనటువంటి వాళ్ళని ఇక్కడ మనము ఖననం చేసుకుంటున్నాం, అమరులుగా ఊరేగించుకుంటున్నాం. మన బిడ్డలు అక్కడ ఉన్నారు, వాళ్ళు ఏమైనారో, చచ్చిపోయినారో, బతికినారో, సురక్షితంగా ఉన్నారో లేదో తెలియనటువంటి ఒక ఆందోళన బ్రతున్న పరిస్థితి. ఒక ఘటన జరిగినప్పుడు ఈ ప్రాంతం నుంచి మనం అక్కడికి వెళ్ళి కనీస ఫ్యాక్ట్ ఫైండింగ్ చేయలేని స్థితి, అక్కడికి వెళ్ళి బిడ్డలను తెచ్చుకోలేని స్థితి, అక్కడ పరిస్థితులు దగ్గరగా ఉండి చూడలేనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ పరిస్థితులు కూడా మారాలని కూడా మనం మాట్లాడాల్సిన అవసరం ఉన్నది. అక్కడ జరుగుతున్నటువంటి నరమేధానికి వ్యతిరేకంగా మనం ఒక సంఘీభావంగా ఒక మాట మాట్లాడితే మన మీద అక్రమ కేసులు మోపబడుతున్నాయి. వాటికి వ్యతిరేకంగా మనం పోరాటాలు చేస్తే ఏకంగా అరెస్ట్ చేసి జైల్లో పెడుతున్నారు. కాదని ఇంకొంచెం ముందుకెళ్తే హత్యలు కూడా చేస్తున్న పరిస్థితి. ఈ క్రమము తెలుగు రాష్ట్రాల్లో పనిచేస్తున్నటువంటి ప్రజా సంఘాల నాయకుల్ని ఛత్తీస్గఢ్లో, ఒరిస్సాల్లో నిర్బంధించి బెయిల్ కూడా నిరాకరిస్తున్న పరిస్థితి. కుల నిర్మూలన పోరాట సమితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు దుడ్డు ప్రభాకర్ ఇప్పుడు జైల్లో ఉన్నారు. సుప్రీంకోర్టు దాకా వెళ్ళలేనటువంటి పరిస్థితి, బెయిల్ తెచ్చుకోలేనటువంటి పరిస్థితి, అట్లాంటి వాటిని కొట్లాడలేనటువంటి స్థితికి నెట్టేసి మాట్లాడకుండా చేస్తున్న పరిస్థితి ఉన్నది. ఇందాక పొద్దున ఒక మిత్రుడు అన్నాడు, గడగడ గడగడ వణికిపోతున్నారు, ఉచ్చబడుతుందని. నిజమే, ప్యాంట్లు తడిసిపోతున్నాయి మాకు. గడగలు ఆడిస్తున్నారు కదా, ఉచ్చలు పోయిస్తున్నారు కదా. ఉచ్చలు పోయిస్తున్నటువంటి వాడెవడు? ఒకప్పుడు పాలకుడు, ఈరోజు ప్రతిపక్ష నేత ప్రజాపక్షాన్ని మోస్తున్నట్టు మాట్లాడుతున్నారు. వాళ్ళ విధానాలు వాళ్ళు ఏమైనా సమీక్షించుకున్నారా? చూడాల్సిన పరిస్థితి ఉన్నది. ఈ పరిస్థితి మాడాలి, ఇక్కడ శాంతి నెలకొనాలనేటటువంటి ఆకాంక్షని మేధావులుగా, ప్రజలుగా, బుద్ధిజీవులుగా, ప్రజా సంఘాల నాయకులుగా, చదువుకున్న వాళ్ళుగా భవిష్యత్తు బాగుండాలని మాట్లాడుతున్నటువంటి వాళ్ళు ఇక్కడ మేము మాట్లాడుతుంటే దాన్ని హేళన చేయకూడదు మిత్రులారా. ఇలాంటి శాంతి నెలకొలాల్సిన ప్రాంతాలు ఇంకా చాలా ఉన్నాయి. ఇలాంటి శాంతిని పొందాల్సినటువంటి సమూహాలు చాలా ఉన్నాయి. ఇదే దేశం లోపల ఉత్తరప్రదేశ్ అని ఒక ప్రాంతం ఉన్నది. అదొక రాష్ట్రాన్ని ఇక్కడ యోగి అనేటువంటి వ్యక్తి పాలిస్తున్నాడు. ఎవడు మాట్లాడితే వాళ్ళ ఇంటి మీద బుల్డోజర్లు పోతూ ఉన్నాయి. అక్కడ ముస్లింలను, దళితులను ఏకకాలం లోపల అత్యంత క్రూరంగా హత్యలు చేస్తున్న, పట్టపగలు సాధారణ పౌరులు నరికి చంపుతున్నారు, కొట్టి చంపుతున్నారు, నెత్తుడు మడుగుల్లో పడగస్తున్నారు. చోద్యం చూస్తూ ఉన్నాం. అక్కడి నుంచి ఎవరైనా రిపోర్ట్ చేస్తే అది మన దాకా వస్తుంది, ఏ మీడియా ద్వారా వస్తుంది. కానీ అక్కడ కూడా మనం అడుగుపెట్టి వెళ్ళలేని పరిస్థితి. అదేం దండకారణ్యం కాదు, అక్కడేం సైన్యం లేదు, అక్కడ కూడా వెళ్ళలేనటువంటి పరిస్థితి ఉన్నది. వెళితే ఏమవుతుందో తెలుసు. చిన్న ఊనా సంఘటన జరిగినప్పుడు, జడ్జార్ సంఘటన జరిగినప్పుడు మన సభలు సమావేశాలు పెట్టాం. ఈరోజు గుట్టల శవాలు అక్కడ పడతా ఉన్నాయి. పట్టపగలు రోడ్డు మీద కాల్చి చంపుతూ ఉన్నారు. కానీ ఖండించలేని పరిస్థితి, మాట్లాడలేని పరిస్థితి. వాటన్నిటి కోడికిరిస్తూ ఒక వ్యాసం వేసి ఒక కరపత్రం రాసి మీటింగ్ పెట్టలేని పరిస్థితి ఉన్నది. ముస్లింలను దేశద్రోహులుగా, తీవ్రవాదులుగా ప్రచారం చేయడం వల్ల వాళ్ళ మీద హత్యలు, దాడులు జరుగుతున్నప్పుడు మనం స్పందించడంలో కూడా ఎక్కడో వెనుకబడి ఉంటున్నాం. మావోయిస్టుల పేరు మీద ఆదివాసీలు చంపుతుంటే మొత్తం సమాజం స్పందించకుండా కొద్దిమంది మాత్రమే స్పందించడం వెనుక కూడా అక్కడున్న ఆదివాసీల్ని మావోయిస్టులుగా, ప్రజాస్వామికులుగా, దేశద్రోహుల, వీళ్ళ వల్ల ఈ దేశానికి అంతర్గత భద్రతకి ప్రమాదం ఉందని చెప్పి ప్రచారం చేసి నమ్మించినటువంటి పాలకుల కుట్రల వల్లనే ఈరోజు ఎంతో మంది బుద్ధిజీవులు అనుకున్నటువంటి వాళ్ళు, మానవ విలువలు కలిగినటువంటి సమూహాలు కూడా ఇక్కడికి వచ్చి మాట్లాడలేని పరిస్థితి నెలకొన్నది. నిన్నాక మన రాష్ట్రం లోపలే ప్రవీణ్ పగడాల అనేట ఒక ఫాస్టర్ని అతను రక్షణ టీవీ ద్వారా
ఇదే ఆయన అనేక విషయాలు చర్చించాడు. ఆయన వాళ్ళ సనాతన ధర్మం అంటే దానమే మాట్లాడినాడు, ఇంకో ధర్మం ఇంకోటి మాట్లాడి ప్రతి ఒక్క విషయాన్ని ఆయన మాట్లాడుతూ చర్చల్లో పెట్టినప్పుడు ఆయన అనేక మంది చంపుతాను బెదిరించారు. ఆ నేపథ్యంలో ఆయన ఆ కారణంగా మృతిపాలయ్యాడు. మృతిపాలైనప్పుడు ఇతని మీద మాకు అనుమానాలు ఉన్నాయి, అతని మృతి మీద అనుమానాలు ఉన్నాయి, చంపారనేటువంటి అనుమానాలు ఉన్నాయని చెప్పేసి పెద్ద ఎత్తున క్రైస్తవ సమాజం వాళ్ళకి మద్దతుకు ఉన్నటువంటి ప్రజలందరూ వస్తే ఈరోజు అలా మద్దతు వచ్చిన వాళ్ళందరినీ అక్రమంగా అరెస్ట్ చేసి జైల్లో పెట్టి చిత్రహింసలకు గురి చేస్తే ఇక మాట్లాడేవాడేవాడు? క్రైస్తవుల గురించి మాట్లాడితే వాళ్ళు మనవాళ్ళు కాదు, వాళ్ళు పరలోకం అంటారు, ప్రభు అంటారు, అన్య మతస్థులు అంటారని చెప్పేసి వాళ్ళని పౌరులుగా గుర్తించడంలో, వాళ్ళ సమస్యల పట్ల స్పందించడంలో, వాళ్ళ కోసం కొట్లాడడంలో మనము వెనుకబడి ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది. మరి వాళ్ళ కోసం ఎవడు మాట్లాడినప్పుడు ఒక్కరొక్కరుగా విడగొడుతున్నటువంటి పరిస్థితి ఉన్నప్పుడు ఎవరు మాట్లాడతారు? మనం ఛత్తీస్ గురించి దండకారణ్యం గురించి మాట్లాడుతున్నాం, ఉత్తరప్రదేశ్ గురించి మాట్లాడుతున్నాం, కాశ్మీర్ గురించి మాట్లాడుతున్నాం. అంతెందుకు ఉత్తర తెలంగాణలో ఉన్నటువంటి నిజామాబాదు, ఆదిలాబాదు లాంటి జిల్లాల్లోకి వెళ్ళి వీడీసీకి వ్యతిరేకం ఒక కార్యక్రమం చేయగలమా? విలేజ్ డెవలప్మెంట్ కమిటీ పేరు మీద, గ్రామాభివృద్ధి కమిటీల పేరు మీద జరుగుతున్నటువంటి అత్యంత దుర్మార్గమైన భూస్వామ్య వ్యవస్థ అక్కడ ఉన్నది. ఏ పేద దళితుడున్నా, ఏ పేద చాకలో ఉన్న, మంగలో ఉన్న, బీసీలు ఉన్న భూముల్ని అక్రమంగా తీసుకుంటున్నారు, లక్షలాది రూపాయలు జరిమానాలు విధిస్తున్నారు. అక్కడ ఎమ్మెల్యే కాదు కదా, ఎస్ఐ కాదు కదా, పోలీసులు కాదు కదా, ఏ ఒక్క రాజ్యాంగ వ్యవస్థ కూడా అక్కడ ఉన్నటువంటి వీడీసీని నిలువరించలేదు. ఈ రాష్ట్రంలో ఏ ఒక్క హిందూ పండుగ జరిగినా కూడా ఆ హిందూ పండుగ జరిగిన రోజు పెద్ద ఎత్తున జులుసులు వస్తాయి, ఆచారం. నెక్స్ట్ డే 2-3 పేపర్లు మీరు ఓపిక పరిశీలించండి. మొన్నటికి మనం ఇప్పటికి అమల్లో నడుస్తున్నది, గౌడ్స్ని మొత్తం 70-80 కుటుంబాలని సాంఘిక బహిష్కరణ చేశారు. నెలలుగా సాంఘిక బహిష్కరణ అమలుస్తున్నటువంటి దళిత వాడలు, బీసీ వాడలు ఇప్పటికీ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాయి. అక్కడ కూడా మనం వెళ్ళలేం. ఎందుకంటే అక్కడ వీడీసీ, ఆ వీడీసీకి ఉన్నటువంటి పవరు మొత్తం వందల ఇంటికొక్కరు అంటే ఒక్కరు, భార్యాభర్తలు అంటే భార్యాభర్తలు, మొత్తం కుటుంబం అంటే మొత్తం కుటుంబం ఆ ఒక్కడింటి మీద పోయి దాడి చేయాలని చెప్తే మొత్తం వెళ్ళి దాడి చేస్తూ ఉన్నారు. పోలీసులు ఉంటారు, రెవెన్యూ అధికారులు ఉంటాయి, చట్టాలు ఉంటాయి, ఎస్ఏహెచ్ చట్టాలు ఉంటాయి, పౌర హక్కుల అన్ని చట్టాలు ఉంటాయి. ఏ చట్టాన్ని కూడా అమలు చేసేటటువంటి వాడు అక్కడ లేడు. ఆ జిల్లాకు ఒక కలెక్టర్ ఉంటాడు, ఒక ఎస్పీ ఉంటాడు, అక్కడ ఉండే పోలీసు ఎవ్వరు కూడా ఖండించలేరు, రాష్ట్ర ప్రభుత్వం కూడా ఖండించలేదు. ఇంత దుర్మార్గమైన వ్యవస్థలో దళితులను వెలివాడలకు పరిమితి చేస్తూ మళ్ళీ అంటరానితనాన్ని అమలు చేసే ప్రయత్నం జరుగుతూ ఉన్నది. మొన్న శ్రీరామనవమి జరిగింది, హనుమాన్ జయంతి జరిగింది, గణేష్ చతుర్థి జరిగింది. ఎక్కడైనా సరే దళితులు అన్ని పండుగల్లో పాల్గొని జై శ్రీరామ్ అంటూ, జై గణేష్ అంటారు, జై హనుమాన్ అంటూ అన్నీ అంటూ అంబేద్కర్ జయంతి రోజు జై భీమ్ అంటే మాత్రం వాళ్ళ తలలు పగులుతూ ఉన్నాయి, అంబేద్కర్ విగ్రహాలు నేల కూలుతూ ఉన్నాయి, ఊర్ల మీద దాడి చేసి కొడుతూ ఉన్నారు. ఏప్రిల్ 14 ప్రోగ్రాం జరిగింది, ఏప్రిల్ 15, 16, 17 ఈ 3 రోజుల పేపర్లు మీరు చూడండి. ఎన్ని దళిత వాడాల్లో ఎంతమంది అంటే చేతులు జోడించి వేడుకుంటున్నారు. వాళ్ళు మమ్మల్ని తరిమి కొడుతున్నారు. కేవలం అంబేద్కర్ విగ్రహాలు పెట్టుకున్నందుకు, జయంత్యుత్సవాలు చేసుకున్నందుకు, డీజే పెట్టుకొని వాడల్లో మేము జులుసు తీసినందుకని చెప్తున్నారు. అంటే ఏ ప్రాంతానికైనా సరే మనం వెళ్ళలేనటువంటి పరిస్థితులు ఉన్నాయి. అక్కడ మావోయిస్టుల పేరు మీద కావచ్చు, అది వేరే రాష్ట్రంలో ఉండొచ్చు, మన రాష్ట్రం లోపల కూడా ఉన్నటువంటి విషయాల్ని ఎవరెవరైతే బాధితులను వాడు విడదీసి మనం ఒంటరి చేస్తున్నప్పుడు అందరినీ సమానంగా చూసుకొని అన్ని సమూహాలని మనం కలుసుకొని ఐక్యంగా పోరాటం చేయకపోతే ఇలాంటి విషయాలను ఎవరు కలిసి వస్తారు? విశాల ఐక్య పోరాటాలు నిర్మించాలని మాట్లాడుకున్నటువంటి వాళ్ళం ఆ విశాల ఐక్య దృక్పథం కనుక ఉంటే ఇక్కడ ఫాస్టర్లు కనబడి ఇక్కడ క్రిస్టియన్స్ కానీ, ముస్లిమ్స్ కానీ, దళితులు కానీ, ఆదివాసులు కానీ అన్ని బాధిత వర్గాలని కూడగట్టేటటువంటి కార్యక్రమం ఒకటి ఉండాలా. ఎవరైతే శాంతి చర్చ కావాలని చెప్పేసి మనం కోరుకుంటున్నామో మనమందరి మీద ఆల్రెడీ ఊపా కేసులు ఉన్నాయి, అనేక అక్రమ కేసులు ఉన్నాయి. వాటన్నిటిని ఎత్తేయకుండా మనం వాటి గురించి మాట్లాడలేం. రేపు ప్రభుత్వాలు ముందుకు వస్తే ఎలా మాట్లాడగలం? స్వేచ్ఛగా ప్రజల ముందు మనం మాట్లాడగలిగేటిది, మనం మాట్లాడింది సరైందనేటువంటి విధం ఉండాలంటే అలా మాట్లాడినందుకే ఇప్పటిగా మనమేం మోపబడేటువంటి అక్రమ కేసులు అన్నింటిని కూడా ఎత్తేయాలా. అప్పుడే మన ఒక ప్రజాస్వామిక వాతావరణం అక్కడే కాదు, శాంతి అక్కడే కాదు, ఇక్కడ కూడా శాంతి నెలకొల, ఇక్కడ కూడా పౌర హక్కులు ఉండాలి, ఇక్కడ భావప్రకటన స్వేచ్ఛ రక్షించబడాలా, ఇక్కడ కూడా మనం మాట్లాడే వాతావరణం, కొట్లాడే వాతావరణం, నివేదించే వాతావరణం ఉండాలని చెప్పేసి కోరుకుంటూ ఖచ్చితంగా శాంతి చర్చలు జరగాల్సిందే, శాంతి చర్చలకు సంబంధించిన వాతావరణం కలగజేయాల్సిందే. మాట్లాడేటటువంటి హక్కు వాతావరణం అందరికీ కలిగేటటువంటి వాతావరణాన్ని కల్పించాల్సిన బాధ్యత కూడా
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద ఉంది కనుక ఇందులో అందరూ కూడా భాగం కావాలని, అన్ని వర్గాల ప్రజలు కూడగట్టే ప్రయత్నం చేయాలని, అన్ని వర్గాల ప్రజలను మనం పట్టించుకున్నప్పుడే సాధ్యమవుతుందని చెప్పేసి తెలియజేస్తే అవకాశం ఇచ్చినందుకు మిత్రులు ధన్యవాదాలు.